యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో సంఘమంతటికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరమంతయు తన కృప, కాపుదల, సంరక్షణ, క్షేమము, ఆరోగ్యమిచ్చి అన్ని విషయములలో కృపగలిగిన దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించి మీ కుటుంబాలకు మీకు క్షేమస్థితిని అనుగ్రహించి నడిపించి దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. దగ్గరగా చెప్దాం. దేవుడు తన మహాకృప చేత ఈ నూతన సంవత్సరంలోనికి సజీవులుగా మనలను ప్రవేశింపచేశాడు. ప్రవేశింపబడిన మనందరి పట్ల దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మన జీవితంలో దేవుడు తన నామానికి మహిమకరంగా ఆయన నెరవేర్చుకొని ఆయన మహిమ పొందుకోవాలని దేవుడు ఆశపడుతుంటుండగా దేవుని బలిష్టమైనటువంటి చేతులకు మనల్ని మనము అప్పగించుకుంటూ దేవుని కొరకు ఆయన మహిమ కోసం మనము బ్రతకటానికి మన హృదయాలను దేవునికి సజీవ యాగముగా మనము సమర్పించుకొని ఈ 2026వ సంవత్సరంలో మనము మన కుటుంబాలు దేవునిని మహిమపరిచే కుటుంబాలుగా, దేవునిని ఘనపరిచేటటువంటి కుటుంబాలుగా, దేవుని అత్యున్నతమైనటువంటి నామాన్ని కొనియాడే కుటుంబాలుగా, దైవికమైనటువంటి అనుభవాలలో ఎదుగుతూ దేవుని కోసం చాలా శ్రేష్టంగా మనము మన కుటుంబాలు బ్రతకటానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రియమైనటువంటి వారులారా, 3 విషయాలు నేను ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో నేను మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనకి నూతనత్వం కావాలి. రెండవది, మనకి దేవుడు నూతన అభివృద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. ఇది రెండవ మాట. నూతన అభివృద్ధిని దేవుడు దయచేయాలంటే మనలో నూతనత్వం రావాలి. అప్పుడు నూతనమైనటువంటి అభివృద్ధిని దేవుడు తప్పకుండా దయచేస్తాడు. నూతనమైనటువంటి అభివృద్ధిని పొందినటువంటి మనము దేవుని దగ్గర నూతనమైన తీర్మానాలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, మనలో నూతనత్వం రావాలి. రెండవది, నూతన అభివృద్ధిని పొందాలి. నూతనమైన తీర్మానాలు ప్రభువుతో మనము తీసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి అభివృద్ధి దేవుడు మన జీవితాలలో అనుగ్రహించాలంటే మనలో చెప్పండి ఏమి రావాలి? నూతనత్వం రావాలి. మనలో రూపాంతరపు అనుభవం రావాలి. కాలము తాకిన దినము పాతదైపోతుందేమో కానీ దేవుడు తాకిన మనిషి నూతనమవుతాడు. దేవునికి స్తోత్రం. కాలము తాకిన దినం అది పాతదైపోతుంది, కానీ దేవుడు తాకిన జీవితాలు, దేవుడు దర్శించిన జీవితాలు అవి రూపాంతరపరచబడతాయి. దేవునికి స్తోత్రం. మనము రూపాంతరపరచబడాలని క్రీస్తు కొరకు బలమైనటువంటి తీర్మానాలు ఈ 2026వ సంవత్సరంలో మనము తీసుకుంటూ దేవుని నామ మహిమార్థమే మనము బ్రతకాలని, జీవించాలని, దేవుని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని మనము మన కుటుంబాలు అనుభవించాలని దేవుడు ఆశపడుతుంటుండగా ఆ క్రమములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి తలంపులను మనకున్న సమయంలోనే క్లుప్తంగా ధ్యానించటానికి మనము ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా లేఖనములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, సమస్తము ఏమవ్వాలి? నూతనమవ్వాలి. నూతన సంవత్సరంలోనికి వచ్చి కూడా చెప్పండి, పాతవి గతించకపోతే మనల్ని బట్టి చెప్పండి దేవునికి చాలా దుఃఖము ప్రియులరా, దేవునికి చాలా వేదన. పాతవి గతించాలి.
మనము నిత్య నూతనంగా మనము బ్రతకాలి. దేవునికి చెప్పండి, శ్రేష్టమైనటువంటి పిల్లలుగా మనము బ్రతుకుతూ ఆయన మహిమ కొరకు మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులరా, నూతన సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనము నూతనత్వాన్ని పొందితేనే దేవుని కార్యాలు మన పట్ల దేవుడు జరిగించుకొని అత్యున్నతంగా మన ద్వారా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. పాతవి గతించకుండా చెప్పండి, నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించిన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ప్రియులరా, మన జీవితంలో పాతవి గతించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను చాలా త్వరగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయును పులియచేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి ఆయన పిల్లలకు దేవుడు తన లేఖనపు వెలుగులో నుంచి మాట్లాడుతున్నటువంటి మాట, ఆ యొక్క పాతదైనటువంటి పులిపిండిని మీ జీవితంలో నుంచి తీసేయండి. ఆ పాత అలవాట్లు, ఆ పాత జీవితం, దేవునికి విరోధమైన జీవితం, దేవునికి దుఃఖకరమైనటువంటి జీవితం, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం, అవన్నిటిని కూడా మనం తీసివేసి మనం ఏమవ్వాలంటున్నాడు 7వ వచనంలో, పులిపిండిని తీసివేయండి. ఇంతేకాక మీరు పులిపిండి లేని వారై క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. ఆ పాతదైన పులిపిండిని మనం తీసేయాలి. మరో మాటను కూడా జ్ఞాపకం చేయన, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దేనినంట నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. నూతన సంవత్సరములోనికి ప్రవేశించినటువంటి మనము చెప్పండి, ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి. దేన్ని ధరించుకోవాలి? నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నూతన స్వభావము, నూతనత్వం మన జీవితంలో కనిపించాలి అని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఎందులో మనకి నూతనత్వం రావాలి? ఒక్కొక్క మాటగా చెప్పుకొని నేను వెళ్ళిపోతాను. ప్రియులారా, ఎందులో మనకి నూతనత్వం రావాలి? 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటంటే, ఆ నూతనత్వం వస్తే దేవుడు నూతనమైనటువంటి అభివృద్ధినిస్తాడు, ఆశీర్వాదమునిస్తాడు, మనల్ని వర్ధిల్లింప చేస్తాడు, మనల్ని బలపరిచి దీవిస్తాడు. ప్రియులారా, ఇందులో మనకి నూతనత్వం రావాలంటే మొట్టమొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పి బ్రూక్ అనేటటువంటి దైవజనుడు అన్నటువంటి మాట ఏంటంటే, క్యాలెండర్లో మార్పు కాదండి, క్యారెక్టర్లో మార్పు రావాలంట. ఏంటి? క్యాలెండర్లో మార్పు కాదు, క్యారెక్టర్లో మార్పు రావాలి. మన యొక్క చెప్పండి ప్రవర్తనలో నూతనత్వం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల ద్వారా మహిమ పొందుకుంటాడు. మనకి ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలను, ఆశీర్వాదాలను సమృద్ధిగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు లేఖనాన్ని నోట్ చేసుకొని చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని 5వ వచనంలో అన్నాడు, 6వ వచనంలో అన్నాడు. ఎందుకు చెప్పండి? యోధావారితో చెప్పండి ఆ మాట అన్నాడంటే వారి ప్రవర్తన సరిగా లేదండి, దేవునికి విరోధంగా ఉందండి, దేవునికి దుఃఖకరంగా ఉందండి. దేవుడు ఏ పనులైతే చేయొద్దంటున్నాడో ఆ పనులన్నింటినీ కూడా చేస్తున్నాడు కనుకనే ఆ యొక్క హగ్గాయి ద్వారా చెప్పండి దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ ప్రవర్తన గురించి ఏం చేయండి? ఆలోచించుకోండి. మీ ప్రవర్తన జాగ్రత్త. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మన ప్రవర్తన విషయంలో మనము దేవునికి లెక్క అప్పగించాలి. ప్రవర్తన అనేటటువంటి మాటకి గ్రీకులో వాడబడినటువంటి మాట ఏంటంటే కిర్దియోన్ అనేటటువంటి మాట ఉపయోగించాడు. కిర్దియోన్ అనేటటువంటి మాట యొక్క అర్థం ఏమిటంటే దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మన మీద నిలుపుతూ ఉంటుండగా మనము సరి అయినటువంటి రీతిగా మనము ప్రవర్తించగలిగితే, మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారానికి ఒప్పుకోగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను బహుగా దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో ఏముంది సార్? నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన చెప్పండి ఎప్పుడైతే ఆయన ఆధిపత్యానికి, అధికారానికి ఒప్పుకుంటావో దేవుడు నీ పట్ల చేయలేనటువంటి కార్యం అంటూ
ఏదీ లేదు ప్రియులరా. ప్రవర్తన మారాలి, క్యాలెండర్లో మార్పు కాదు, నీ జీవితంలో మార్పు రావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని దృష్టి నా మీద ఉంది, నా కుటుంబం మీద ఉంది. నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాదండి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా సెల్ ఫోన్ నా చేతిలో ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానో, నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, నిత్యము నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు అన్న దైవికమైనటువంటి స్పృహ కలిగి దేవుని పిల్లలమైనటువంటి మనము జీవించగలిగితే తప్పకుండా నా దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న స్పృహ కలిగి మనము జీవించాలి. ఈరోజు చాలామంది ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో, ఎంత విరోధంగా ప్రవర్తిస్తారో, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, దేవునికి చెప్పండి ఎంత దుఃఖకరంగా ప్రవర్తిస్తారో వారిని గురించి ఒక మాటను నేను మీకు జ్ఞాపకము చేయనా ప్రియమైనటువంటి వాళ్ళ. 107వ కీర్తనలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి ప్రవర్తన ఒకవేళ మన జీవితాలలో ఉంటే దానిని మనము తీసివేసుకోగలిగితే దేవుడు మనల్ని బలపరచట ఇష్టపడుతూ ఉంటున్నాడు. 107వ కీర్తన 17వ చరణం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటారు? ఎందుకు బాధలు కొని తెచ్చుకుంటున్నాం? ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం? ఏ ప్రవర్తనది? దుష్ట ప్రవర్తన. దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కాదు. మన యొక్క చెప్పండి జీవితంలో దేంటిలో నూతనత్వం రావాలంటే మన ప్రవర్తనలో నూతనత్వం వస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? బలపరిచి ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలలో ఎందులో నూతనత్వం రావట్లేదు? వారి ప్రవర్తనలో నూతనత్వం రావట్లేదు. బైబిల్ గ్రంథంలో చెప్పండి, దావీదును గురించి కావచ్చు, గాయును గురించి కావచ్చు, కొలసీ సంఘములో ఉన్నటువంటి ఎఫ్రాను గురించి కావచ్చు, అలాగని చెప్పండి పౌలు గారిని గురించి కావచ్చు, వీరందరిని గురించి చెప్పండి. వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రవర్తన దేవుణ్ణి అంత ఉన్నతంగా మహిమపరిచేదిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుణ్ణి ఎంత మహిమపరిచేదిగా ఉండాలి, ఎంత ఘనపరిచేదిగా ఉండాలి అని ఆలోచించమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ యొక్క గాయుని గురించి యోహాను అంటున్నటువంటి మాట, నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించాను. మన ప్రవర్తన విషయమే అటు చెప్పండి సంఘము సంతోషించాలి, అల్టిమేట్గా దేవుడు కూడా ఆనందించాలి. అలాంటి చెప్పండి సత్య ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, ప్రీతికరమైన ప్రవర్తన, దేవుణ్ణి ఆనందింపచేసే ప్రవర్తన ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనము మన జీవితంలో అతి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఎందులో మనకి నూతనత్వం రావాలంటే చాలామంది చెప్పండి వారి మాటలో చెప్పండి ఏమి రాదు? మాటలో మార్పు రాదు. చాలామంది మాటలో చెప్పండి మార్పు రాదు. నా నోరు నా ఇష్టం ఎలా పడితే అలా మాట్లాడతారు ప్రియులరా. ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి కింద ఉన్నావు. నీ మాటలు ఎలా ఉండాలి? చాలా శ్రేష్టంగా ఉండాలి, కొద్దివిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, ఇతరులను ఆధ్యాత్మికంగా పురికొల్పే మాటలు, ఇతరులు చెప్పండి బలపరచబడేటటువంటి మాటలు, ఇతరులు చెప్పండి సమాధానపరచబడేటటువంటి మాటలు, ఇతరులు చెప్పండి ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి మాటలే తప్ప నీ నోట చెప్పండి వ్యర్థమైనటువంటి ఏ మాటలు రావటానికి వీల్లేదు. ఇంతకుముందు వ్యర్థంగా మాట్లాడాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా, మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటను దేవుడు చెప్పండి దేంట్లోనికి తీసుకుని వస్తాడు? తీర్పులోనికి తీసుకుని వస్తాడు. భూమి మీద పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి విమర్శ దినమందు మనము లెక్క అప్పగించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా మీరు చదవండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనలో చెప్పండి ప్రవర్తనలో నూతనత్వం రావాలి, మన మాటలో నూతనత్వం రావాలి, మన ప్రవర్తనలో నూతనత్వం రావాలి. భూమి మీద పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి దేవుడు చెప్పండి విమర్శ దినమందు ఏమిస్తాడు? తప్పకుండా ఆ భయము మనలో ఉండాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండగా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండగా తన పెదవులను చెప్పని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి.
ఒకటి, మన ప్రవర్తనలో నూతనత్వం రావాలి. రెండవది, మన మాటలో నూతనత్వం రావాలి. మన హృదయములో నూతనత్వం రావాలి. బయటికి చెప్పని మనుషులంగా బాగానే ఉన్నాం, కానీ లోపల హృదయం చెప్పండి చాలా దేవునికి వ్యతిరేకంగా ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించేవాడు ఎవడు లేదు. దేవుడు చెప్పండి, నీలో ఉన్నటువంటి ఆ రాతి స్వభావాన్ని తీసివేసి నీకు ఎలాంటి హృదయాన్ని ఇచ్చాడు? మాంసపు హృదయాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో నీలో చెప్పండి దేవుడు ఏ హృదయాన్ని పుట్టించాడు? ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు దయచేశాడు. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయనా, బయటికైతే బాగున్నాం, కానీ హృదయంలో చెప్పండి దేవునికి విరోధమైనటువంటి వాటిని మన జీవితాలలో కలిగి ఉంటే మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినా కానీ మన విషయమే దేవునికి చాలా వేదన ప్రియుడరా. ఈరోజు చాలామంది హృదయాలలో చెప్పండి ఏం ఉండకూడదో అవి ఉంటున్నాయి, ఏవి చెప్పండి ప్రవేశించకూడదో వాటిని ప్రవేశింప చేస్తూ ఉంటున్నారు. దేవునికి విరోధమైనటువంటి వాటిని చెప్పండి మన హృదయాలలో ఉన్న కారణముని బట్టి దేవుడు మన విషయమే చాలా సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రియులరా, మత్తయి సువార్తలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త, ఈ మాట మీరు చదవాలి ప్రియులరా. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును శుద్ధి ఉన్నట్లు ముందు వాటి లోపల శుద్ధి ఎక్కడ జరగాలి? లోపల జరగాలి, బయటికి మాత్రం కాదు. మన శుద్ధి లోపల జరగాలి. కీర్తనాకారుడైనటువంటి దావీదు పశ్చాత్తాపపడుతూ అతడు మాట్లాడినటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించుమా. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తే నేను ముందుకు వెళుతాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఎలా కాపాడుకో? భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. సాతానుడు చెప్పండి నీ హృదయాన్ని పాడు చేయటానికి, కలవరపరచటానికి, దేవునికి విరోధమైనటువంటి వాటితో నింపటానికి, దేవునికి దూరం చేయటానికి వాడు పలు విషమ ప్రయత్నాలు చేస్తుంటుండగా నీ హృదయాన్ని చెప్పండి ఎలాగా భద్రంగా కాపాడుకో. ఎందులో నూతనత్వం రావాలంటే మొట్టమొదటిగా మన ప్రవర్తనలో నూతనత్వం రావాలి, మన మాటలో నూతనత్వం రావాలి, మన అంతరంగములో నూతనత్వం రావాలి. ఇప్పుడు మనము అభివృద్ధి చెందాలంటే మనము ఏమి చేయాలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదివినటువంటి ఆ లేఖన భాగం దగ్గరికి మనం వద్దామా? యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుంచి మనము చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. అండర్లైన్ చేయండి, ఆయన నోటి ఉపదేశమును ఏం చేయి? అవలంబించుము. ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొని యెడల నీవు అభివృద్ధి పొందుతావు. అక్కడ 4 మాటలు ఉన్నాయి ప్రియులరా. ఆ 4 మాటలు మన జీవితపు నెరవేర్పులోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? మనము వాక్యాన్ని అవలంబించేవారము కావాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునేవారము కావాలి, సర్వశక్తిని వైపు మనము తిరిగేవారము కావాలి. మన యొక్క చెప్పని హృదయంలో నుంచి దుర్మార్గతను దూరముగా తొలగించుకునే వారము కావాలి. అవలంబిస్తున్నామో ప్రియులరా? ఉంచుకోగలుగుతున్నామో ప్రియులరా? సర్వశక్తిని వైపు మనము తిరగలుగుతున్నామో ప్రియులరా? మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని మన జీవితంలో నుంచి మనము తీసివేసుకోగలుగుతున్నామో ప్రియులరా? ఈ మాటలు మన జీవితపు నెరవేర్పులోనికి రావాలి, అవలంబించాలి. దేవుడు చెప్పండి ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని అవలంబించినప్పుడే నీకు అభివృద్ధి కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. లూకాసు సువార్తలో ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 8వ అధ్యాయము రండి మనము చూద్దాం. లూకాసు సువార్త, నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. లూకాసు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యమును విని దానిని ఏం చేయవారు? అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఎవరైతే అవలంబిస్తారో వారు 100 అంతలుగా ఫలించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
విధానం మనము అవలంబించినప్పుడే దేవుడు మనలను ఫలింపచేస్తాడు, మనలను అభివృద్ధి చేస్తాడు, మనలను వర్ధిల్లింప చేస్తాడు. తన వాగ్దానాలు మన పట్ల ఆయన స్థిరపరుస్తాడు. అవలంబించకుండా ఏదో వినుమట్టుకు వింటే చెప్పండి, దానివల్ల ప్రయోజనం లేదు. మీరు వినువారు మాత్రమే ఉండక విన్న వాక్య ప్రకారము జీవించువారై ఉండండి. రెండో మాట ఏమన్నాడు? హృదయములో ఉంచుకోవాలి. ఏం ఉంచుకుంటున్నాం హృదయంలో? వేటిని ఉంచుకుంటున్నాం హృదయంలో? ఏమి ఉండాలి హృదయంలో? 119వ కీర్తన 11వ చరణంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏమి ఉండాలి మన హృదయంలో? దేవుని వాక్యముతో మన హృదయాలు నింపబడాలి. ఏ హృదయంలోనైతే దేవుని వాక్యం ఉంటుందో వారు ఆధ్యాత్మికంగా ఫలిస్తారు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో చూస్తారు. ఈరోజు చాలామంది హృదయాలలో చెప్పండి ఏం ఉండట్లేదు, వాక్యము ఉండట్లేదు. దేవునికి చెప్పండి వారి జీవితంలో ప్రాధాన్యత ఉండట్లేదు. మన హృదయంలో దేవుని వాక్యము చెప్పండి ఉంటే స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం, ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తాం, అభివృద్ధిని చూస్తాం, ఆశీర్వాదమును చూస్తాం. దేవుడు చెప్పండి వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చాలంటే, ఆ వాగ్దానముల చేత మనలను ఆశీర్వదించాలంటే ఏమి మన హృదయంలో ఉండాలి? దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. మూడో మాట ఏం చెప్పాడు? మనము తిరిగిన ఎడల. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాప్తులే, ప్రవ్వా ఈ విషయంలో మేము మీకు విరోధంగా ఉన్నామయ్యా, నీకు ఆయాసకరంగా ఉన్నామయ్యా, గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎన్నో విషయాల్లో మిమ్మల్ని దుఃఖపెట్టిన వాళ్ళమే ప్రవ్వా, నీకు విరోధంగా జీవించినటువంటి వాళ్ళమే అని దేవుని తట్టు తిరిగి మన జీవితాలను దేవునికి సమర్పించుకోగలిగితే, టర్న్ టు గాడ్, దేవుని తట్టు మనము తిరగగలిగితే, ఇర్మియా గ్రంథంలో చూడండి, ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లు నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటిని నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి ఏం చేసినట్లా? తిరిగిన ఎడల వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని తట్టు మీరు తిరగగలిగితే దేవుని కనికరాన్ని మీరు పొందుకుంటారు. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. నాలుగో మాటగా ఏం చెప్పాడు? తొలగించుకోవాలి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనము తొలగించుకోవాల్సినటువంటి వాటిని తొలగించుకోవాలి, విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెట్టాలి. చాలా ఉన్నాయి మన జీవితాలలో, తొలగించేసుకోవాలి. అప్పుడే మనము నూతనత్వాన్ని పొందుతాం, నూతన అభివృద్ధిని పొందుతాం, నూతన ఆశీర్వాదములను పొందుతాం, నూతన వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. వాటిని తొలగించుకోకుండా సామెతల గ్రంథంలో ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించకము. కీడునకు, పాపమునకు దూరముగా నీ జీవితము ఉండాలి. నీలో ఒకవేళ పాపం ఉంటే దాన్ని చెప్పండి ఏం చేసేసుకోవాలి? తొలగించుకోవాలి. అభివృద్ధి పొందటానికి 3 సూత్రాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన సన్నిధిని మానక ప్రేమించండి. 52 వారాలు, శుక్రవారాలు, బుధవారం చెప్పండి దేవునితో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోండి. ప్రభా నీ సన్నిధిని విడవనయ్యా, నీ సన్నిధిని ప్రేమిస్తానయ్యా. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దావీదు దేవునితో తీర్మానం తీసుకున్నాడు, నా కుటుంబం నిత్యం ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉంటేనే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. దేవుని సన్నిధిలో మనం ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో గడిపితే అది చెప్పండి మనల్ని బలపరుస్తుంది. దేవుని సన్నిధిలో మనం గడిపితే మనకి కృపాక్షేమాలను దేవుడు దయచేస్తాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట రావాలంటే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేయాలి. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం అభివృద్ధి చెందాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకి లోబడాలి. గడిచినటువంటి సంవత్సర కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి అవిధేయత చూపిస్తూ వచ్చాం. దేవుని మాట ఈ సంవత్సరమైన వినండి, దేవుని మాటలకు లోబడండి. తప్పకుండా మీరు అభివృద్ధిని చూస్తారు, ఆశీర్వాదమును చూస్తారు. దేవుడు చెప్పండి సమృద్ధి అనేటువంటి దీవెనల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుని మాటకి అవిధేయత చూపిస్తున్నటువంటి కారణమును బట్టే మన జీవితాల్లో అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదేమో అని ఎవరికి వారంగా దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాలి. ఈరోజు దేవుడు చెప్పండి మన ఆధ్యాత్మిక మేలును కాంక్షించి మనతో మాట్లాడుతున్నటువంటి
ప్రతి మాటకి సంపూర్ణంగా ఏం చూపేవారం కావాలి? విధేయత చూపించేటటువంటి వారము కావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండుని ఎడ్ల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని మాటలు మనలో నిలిచి ఉంటే, దేవుని మాటలకి సంపూర్ణంగా మనం విధేయత చూపగలిగితే, దేవుడు చెప్పండి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. లాస్ట్గా నా మాట ఏంటంటే, మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. మనం ఏమవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదింపబడాలంటే క్రీస్తులో ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఈ సంవత్సర కాలంలో చెప్పండి, ప్రతికూలతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తుపై ఆధారపడాలి, క్రీస్తుపై మనము ఆనుకోవాలి. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో లేఖనము చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. మనము క్రీస్తులో నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తాం. మూడో మాట కూడా చెప్పాను. ఒకటి, మనలో నూతనత్వం రావాలి, మనము నూతన అభివృద్ధిని పొందాలి. దేవునితో చెప్పండి, నూతనమైన తీర్మానాలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? దేవునితో నూతనమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలి. ప్రభా నీ కొరకు చెప్పండి, సాక్షులుగా బ్రతుకుతామయ్యా, వ్యర్థమైనటువంటి వాటిని చూడమయ్యా, వాక్య విరుద్ధమైనటువంటి వాటిని చేయమయ్యా, అయ్యా పరిచర్యలో మేము సహకారులుగా ఉంటామయ్యా, అబద్ధాలు ఆడమయ్యా, అవిధేయులుగా మేము జీవించమయ్యా, అయ్యా క్రమముగా మేము ప్రార్థిస్తామయ్యా, ఉపవాసం ఉంటామయ్యా, వాక్యాన్ని ధ్యానిస్తామయ్యా, సంఘం కోసం ప్రయాసపడతామయ్యా, నశించిపోతున్నటువంటి ఆత్మలను మీ వద్దకు నడిపించడం కొరకే వారికి సువార్తను ప్రకటిస్తామయ్యా అని దేవుని దగ్గర తీర్మానం తీసుకునే దేవుని పిల్లలము కావాలి. దేవుడు చెప్పండి, నూతన సంవత్సరంలోనికి ఎందుకు ప్రవేశింపచేశాడంటే దేవునితో నూతనమైన తీర్మానాలు తీసుకోవటానికి. అంటే గడిచినటువంటి సంవత్సర కాలం ఎలాగైతే జీవించామో ఈ సంవత్సర కాలం కూడా అలాగే జీవిస్తే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. తీర్మానాలు తీసుకోవాలి. తీర్మానాలు తీసుకోవటం ఎంత ముఖ్యమో ఆ తీర్మానాలకు కట్టుబడి జీవించడం కూడా అంతే ముఖ్యం, అంతే ప్రాముఖ్యం. ప్రియులరా, 3 మాటలు చెప్పాను. మనలో చెప్పండి, నూతనత్వం రావాలి, నూతన అభివృద్ధిని మనం పొందాలి, నూతనమైనటువంటి తీర్మానాలు మనం తీసుకోవాలి. ఆ రీతిగా మనము తీసుకొని అభివృద్ధి పొందటానికి, ఆశీర్వాదము పొందటానికి, మనము బలపరచబడటానికి, నూతన వాగ్దానములతో దేవుడు మనలను తృప్తిపరిచి దీవించటానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.